ఈరోజు క్లాస్లో మనము కార్డేటా వర్గపు లక్షణాలు మరియు వర్గీకరణని, చేపల సామాన్య లక్షణాలు మరియు వర్గీకరణ గురించి తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల జీవులను చూస్తూ ఉంటాం. ఈ జీవులన్నీ కూడా వాటి నిర్మాణంలో మరియు ఆకారంలో ఎంతో వ్యత్యాసాలని మరియు పోలికలను చూపిస్తూ ఉంటాయి. జీవుల మధ్య ఉండే ఈ పోలికల్ని, వ్యత్యాసాలని దృష్టిలో ఉంచుకొని జీవులని వివిధ వర్గాలుగా విభజించారు. ఈ జంతురాజ్యంలో చిట్ట చివరిదైన వర్గం కార్డేటా వర్గం. ఈ కార్డేటా వర్గం డ్యూటెరోస్టోమ్లన్నింటిలోకెల్లా ఇది అతి పెద్ద వర్గం. ఈ కార్డేటా వర్గాన్ని మొట్టమొదట బాల్ఫర్ అన్న శాస్త్రవేత్త 1880లో దీన్ని సూచించారు. ఈ జీవులన్నీ కూడా పురాజీవ మహాయుగంలో ఏర్పడ్డాయి. కార్డేటా జీవులలో 65,000 జాతులున్నాయి. వీటిలో అతి చిన్న కార్డేట్ అయిన సీ స్క్విడ్ నుండి అతి పెద్ద కార్డేట్ అయిన తిమింగళం, బెలెనోప్టెరా మస్క్యులస్, దీన్ని బ్లూ వేల్ అంటారు, దీని వరకు ఎన్నో జాతులు ఉన్నాయి. మొట్టమొదట ఈ జీవులు ఎలా ఏర్పడ్డాయో చూద్దాం. కార్డేటా జీవుల పుట్టుకను పరిశీలిస్తే మొట్టమొదట గార్స్ట్రాంగ్ అన్న శాస్త్రవేత్త 1894లో శాబక జనన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. శాబక జనన సిద్ధాంతం ప్రకారం ఈ ఎఖైనోడెర్మెటా వర్గంలోని హోలోథురాయిడియా తరగతికి చెందినటువంటి ఆరిక్యులేరియా డింభకము శాబక జననం చెంది, అంటే ఇది ప్రౌఢజీవిగా మారకుండా శాబక జననం చెంది కార్డేటా జీవిని ఏర్పరిచిందని గార్స్ట్రాంగ్ అన్న శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఎన్జే బెరిల్ అన్న శాస్త్రవేత్త ప్రకారం ఎసిడియన్ టాడ్పోల్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ఏంటి అంటే, ఎఖైనోడెర్మెటా వర్గంలోని ఆరిక్యులేరియా డింభకము మొట్టమొదట ప్రోకార్డేట్లను ఏర్పరుస్తుంది. ఈ ప్రోకార్డేట్ల యొక్క అసిడియన్ టాడ్పోల్ లార్వా శాబక జననం చెంది, అంటే ఇది రూపవిక్రయం చెందకుండా లార్వా దశలోనే లైంగిక పరిణతి చెంది ఇది కార్డేటా జీవులని ఏర్పరిచిందని భావించారు. ఇది కార్డేటా జీవుల యొక్క పుట్టుక. ఇప్పుడు కార్డేటా జీవుల యొక్క లక్షణాలను పరిశీలిద్దాం. కార్డేటా జీవులన్నీ కూడా 3 ప్రధాన లక్షణాలను కలిగి ఉంటాయి. అవి 1 పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం, 2 పృష్ఠ నాడీదండాన్ని కలిగి ఉండడం, 3 గ్రసని మొప్పచీలికలను కలిగి ఉండడం. ఇప్పుడు ఈ పృష్ఠవంశం అంటే ఏంటి, పృష్ఠ నాడీదండం ఏంటి, గ్రసని మొప్పచీలికలు ఎక్కడుంటాయో పరిశీలిద్దాం. ఇది నమూనా కార్డేట్. ఈ కార్డేట్ను చూసినట్టయితే జీవి యొక్క పృష్ఠ భాగంలో ఇది పృష్ఠవంశం పూర్వాంతం నుంచి పరాంతం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ పృష్ఠవంశము మధ్యస్త్వచం చేత ఏర్పడుతుంది. ఇది రిక్తికామయ కణాల చేత ఏర్పడి ఉండి స్థితిస్థాపకతను కలిగి ఉన్నటువంటి కడ్డీ వంటి నిర్మాణం. ఈ పృష్ఠవంశము కొన్ని జీవులలో జీవితాంతం ఉంటుంది. ఉదాహరణకి యాంఫియాక్సిస్ మరియు ల్యాంప్రే వంటి జీవులు. మిగతా సకశేరకాల్లో, అభివృద్ధి చెందిన సకశేరకాల్లో ఇది పిండ దశలో మాత్రమే కనిపిస్తుంది. ప్రౌఢ దశకు చేరినప్పుడు దీని స్థానంలో కశేరుదండం ఏర్పడుతుంది. అంటే ఈ పృష్ఠవంశము జీవులకి ఊతనిస్తుంది, సపోర్ట్నిస్తుంది. ఇది పృష్ఠవంశం. దీని పైభాగంలో, పృష్ఠ మధ్య భాగంలో పూర్వాంతం నుంచి పరాంతానికి వ్యాపించి ఉన్నటువంటి నాళికాయుతమైన నాడీదండం కనిపిస్తుంది. ఇది నాడీదండం. దీన్ని పృష్ఠ నాడీదండం అంటాం. ఈ పృష్ఠ నాడీదండము పిండ దశలో బహిస్త్వచం చేత ఏర్పడుతుంది. ఈ నాడీదండం సకశేరకాల్లో దీని పూర్వభాగం మెదడుగాను, పరభాగము కశేరు నాడీదండంగాను మార్పు చెందుతుంది. 3వ ముఖ్య లక్షణం గ్రసని మొప్పచీలికలను కలిగి ఉండడం. అంటే కార్డేటా జీవుల లోపల గ్రసని భాగంలో మొప్పచీలికలు ఉంటాయి. ఇవి మొప్పచీలికలు. ఈ మొప్పచీలికలు ఈ గ్రసని భాగం లోపల ఉన్నటువంటి అంతఃస్త్వచము ఇలా బహిర్వర్తనం చెందడం వల్ల మరియు బహిస్త్వచము లోపలికి చొచ్చుకొని పోవడం వల్ల మొప్పచీలికలు ఏర్పడతాయి. ఈ మొప్పచీలికలు జతలుగా ఉంటాయి. ఇవి శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. ఈ మొప్పలు చేపలలో జీవితాంతం ఉంటాయి. మిగతా కార్డేట్లలో ఇవి పిండ దశలో మాత్రమే కనిపిస్తాయి. ప్రౌఢ జీవుల్లో వీటి స్థానంలో ఊపిరితిత్తులు ఏర్పడతాయి. ఇప్పుడు కార్డేట్ జీవుల్లో కనిపించే మిగతా అదనపు లక్షణాలను పరిశీలిద్దాం. కార్డేటా జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని చూపిస్తుంది.
ఉదాహరణకి ఈ కప్పను చూసినట్టయితే ఇది కార్డేటా జీవి. దీని శరీరం పూర్వపరాంత అక్షంగా ఈ సమాయత అక్షంలో కత్తిరించినప్పుడు 2 సమాన అర్ధభాగాలు వస్తాయి. అటువైపు ఒక అర్ధభాగము, ఇటువైపు ఒక అర్ధభాగం ఏర్పడుతుంది. ఈ జీవులలో ఖండీభవనం కనిపిస్తుంది. అంటే ఈ అనిలిడా ఆర్థ్రోపోడా అకశేరుకాల వల్లనే కార్డేటా జీవుల్లో కూడా నాడులు మరియు కశేరువులు ఖండీభవనాన్ని చూపిస్తాయి. వీటి శరీర కుహరాన్ని పరిశీలించినట్టయితే ఈ శరీర కుహరము ఆంత్రకుహరికా పద్ధతిలో ఏర్పడుతుంది. ఈ కార్డేట్ల యొక్క అస్థిపంజరము అస్థి మరియు మృదులాస్థి ఎముకల చేత ఏర్పడుతుంది. హృదయం, గుండె, కార్డేట్ల యొక్క గుండెను పరిశీలించినట్టయితే ఇది శరీరం యొక్క ఉదరతలంలో ఉంటుంది. కండరాల చేత ఏర్పడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో ఇది ప్రముఖ పాత్రను వహిస్తుంది. కార్డేటా జీవుల్లో కాలేయ నిర్వాహక సిర బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కాలేయ నిర్వాహక సిర ఈ ప్రేగులో జీర్ణమైన ఆహారం రక్తంలోకి ప్రవేశిస్తుంది. రక్తంలోకి ప్రవేశించిన ఈ ఆహారాన్ని ఇది గ్రహించి దీన్ని కాలేయానికి అందిస్తుంది. ఇది కాలేయానికి అందిస్తుంది కాబట్టి దాని పేరు మీదుగా దీనికి కాలేయ నిర్వాహక సిర అని పేరు వచ్చింది. అంటే జీర్ణమైన ఆహారం నుండి గ్రహించబడిన రక్తం కాలేయాన్ని చేరుతుంది. అది కాలేయంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ను గ్రహించి గ్లైకోజన్గా మారుస్తుంది. కాబట్టి కాలేయ నిర్వాహక సిర జీర్ణమైన ఆహారాన్ని కాలేయానికి చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పుచ్చవాజం, ఈ సక్కశేరకాల్లో పాయువుకు పరాంతంలో తోక ఉంటుంది. ఇది తోక. దీన్నే పుచ్చవాజం అంటారు. దీని లోపల ఇతర అవయవాలు ఉండవు. నాడీదండం, పృష్ఠదండం మాత్రం కనిపిస్తాయి. ఆది ఆంత్రరంధ్రం, సంయుక్త బీజం అభివృద్ధి చెంది పిండం ఏర్పడేటప్పుడు ఆది ఆంత్రరంధ్రాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఆది ఆంత్రరంధ్రం సకశేరకాల్లో పాయువుగా మారుతుంది. కాబట్టి వీటిని డ్యూటిరోస్టోమ్లు అంటారు. ఇవి కార్డేటా వర్గపు లక్షణాలు. ఇప్పుడు మనము కార్డేటా వర్గం యొక్క వర్గీకరణను పరిశీలిద్దాం. కార్డేటా వర్గాన్ని 3 ఉపవర్గాలుగా విభజించవచ్చును. అవి యూరోకార్డేటా, సెఫాలోకార్డేటా మరియు వర్టెబ్రేటా. మొట్టమొదటి ఉపవర్గము యూరోకార్డేటా. ఈ యూరోకార్డేటా జీవులను పరిశీలించినట్టయితే యూరోకార్డేటా జీవుల్లో కార్డేటా లక్షణమైనటువంటి పృష్ఠవంశము తోక, యూరో అంటే తోక భాగంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఈ జీవులని యూరోకార్డేట్లు అంటారు. ఈ యూరోకార్డేట్లని ట్యూనికేట్లు అంటాం. ఎందుకంటే వీటి శరీరపు పైభాగము ట్యూనిసిన్ చేత ఆవరించబడిన కవచాన్ని నిర్మించుకుంటాయి. అంటే ఇవి శత్రువుల నుండి రక్షణ పొందడం కోసం కవచాన్ని ఏర్పరచుకుంటాయి. కాబట్టి వీటిని ట్యూనికేట్లని కూడా అంటాం. ఈ యూరోకార్డేటా ఉపవర్గంలో 3 విభాగాలు ఉన్నాయి. వీటిలో మొట్టమొదటి విభాగము ఎసిడియేసియే. ఈ ఎసిడియేసియే విభాగంలోకి చెందిన జీవులన్నీ కూడా స్థానబద్ధ జీవులు. స్థానబద్ధ జీవులు అంటే ఏంటంటే ఈ జీవులు, ఇది ఉదాహరణకి ఎసిడియన్. ఈ ఎసిడియన్ సముద్రంలో ఉండే ఏదైనా ఒక ఆధార తలానికి ఇది అంటిపెట్టుకొని ఉంటుంది. ఇది కదలలేదు. కాబట్టి దీన్ని స్థానబద్ధ జీవి అని పేర్కొంటాం. ఈ జీవులు తిరోగామి రూప విక్రయాన్ని చూపిస్తాయి. అంటే ఏంటి అంటే ఈ ఎసిడియన్ యొక్క లార్వా, దీన్ని ఎసిడియన్ టాడ్పోల్ లార్వా అంటాం. ఈ లార్వా తోక భాగంలో ఇది కార్డేట్ లక్షణమైనటువంటి పృష్ఠవంశం మరియు పృష్ఠ నాడీదండాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ లార్వా రూప విక్రయం చెంది ప్రౌఢజీవిగా ఏర్పడుతుందో అది తోకను కోల్పోతుంది. తోకతో పాటుగా కార్డేటా లక్షణమైనటువంటి పృష్ఠవంశం మరియు పృష్ఠ నాడీదండం కూడా కోల్పోతుంది. ఇలా అభివృద్ధి చెందిన లక్షణాలు లార్వాలో కనిపించి అవి కోల్పోయి ప్రౌఢజీవిగా ఇది రూపొందుతుంది. కాబట్టి ఈ రూప విక్రయాన్ని తిరోగామి రూప విక్రయము లేదా రిట్రాగ్రెసివ్ మెటమార్ఫసిస్ అంటాం. ఉదాహరణ ఎసిడియన్, హెడ్మానియా. వీటినే సీ స్క్విర్ట్లు అంటారు. సీ స్క్విర్ట్లు అంటే ఇవి ఫౌంటైన్ లాగా నీళ్లను వెదజల్లుతుంది. కాబట్టి ఎసిడియన్లను సీ స్క్విర్ట్లని పేర్కొంటాం. నెక్స్ట్ రెండవ విభాగము థాలియేసియే. థాలియేసియే విభాగానికి చెందిన జీవులు ప్లవక జీవులు. ప్లవక జీవులు అంటే ఏంటి అంటే ఇవి నీళ్లలో తేలియాడుతూ ఉంటాయి.
ఈ జీవులు ట్యూనిసిన్ చేత ఏర్పడిన కండర పట్టీలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఏకాంతర తరాల్ని చూపిస్తాయి. ఉదాహరణకి పైరోజోమా మరియు సాల్పా డోలియోలం. ఈ జీవుల లోపల పైరోజోమా అన్న జీవి జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది. జీవ సందీప్తి అంటే ఏంటి అంటే జీవులు వెదజల్లే కాంతిని జీవ సందీప్తిగా పేర్కొంటాం. అంటే జీవులలో ఉండేటువంటి ప్రోటీన్లు, ల్యూసిఫెరిన్ వంటి ప్రోటీన్లు ఆక్సీకరణ చెందినప్పుడు అవి కాంతిని వెదజల్లుతాయి. దీన్నే జీవ సందీప్తి అంటాం. సాల్పా మరియు డోలియోలం ఈ రెండు జీవులు కూడా ఏకాంతర తరాల్ని చూయిస్తాయి. మూడవ విభాగమైన లార్వేసియా విభాగం లక్షణాలను పరిశీలిద్దాం. లార్వేసియా విభాగంలోని జీవులన్నీ కూడా స్వేచ్ఛా జీవులు. శాబక జననాన్ని చూపిస్తాయి. శాబక జననం అంటే ఏంటి అంటే లార్వా దశలో ఉన్నప్పుడే జీవులు లైంగిక పరిణతి పొంది అవి కొత్త జీవులను ఉత్పత్తి చేసినట్టయితే, సంతానాన్ని ఉత్పత్తి చేసినట్టయితే దాన్ని శాబక జననము, పీడియోజెనిసిస్ అంటారు. ఉదాహరణ ఆయికోప్లూరా. ఈ కార్డేటా వర్గంలోని రెండవ ఉపవర్గము సెఫాలోకార్డేటా. సెఫాలోకార్డేటా లక్షణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెఫాలోకార్డేటాలోని జీవులన్నీ కూడా సముద్ర జీవులు. ఇవి స్థానబద్ధ జీవులు. తర్వాత వీటి సెఫాలోకార్డేటా అంటే ఏంటి అంటే కార్డేటా లక్షణమైనటువంటి పృష్ఠవంశము తలలోకి, ముట్టెలోకి వ్యాపించి ఉంటుంది. వీటిలో రక్తంలో శ్వాసవర్ణకము లేదు. వీటి విసర్జక క్రియ ప్రోటోనెఫ్రీడియాల ద్వారా జరుగుతుంది. దీనికి ఉదాహరణను పరిశీలిద్దాం. యాంఫియాక్సిస్. ఇప్పుడు ఈ జీవిని చూసినట్టయితే ఇది కదురు ఆకారంలో పొడవుగా చేపలాగా కనిపిస్తుంది. సముద్రంలో లోతు తక్కువగా ఉన్న నీటిలో, ఇసుకలో నివసిస్తుంది. దీని లోపల ఆహార సేకరణ, ఇది శైలికలను కలిగి ఉండి ఆహారాన్ని గ్రహిస్తుంది. గ్రసనికి ఉదర భాగంలో ఎండోస్టైల్ నిర్మాణం కనిపిస్తుంది. ఇప్పుడు మూడవ ఉపవర్గమైన వర్టెబ్రేటాను పరిశీలిద్దాం. వర్టెబ్రా అంటే ఏంటంటే పృష్ఠవంశం మార్పు చెంది కశేరుకాలను అంటే వెన్నెముకను ఏర్పరుస్తాయి. కాబట్టి వీటికి వర్టెబ్రేటా అని పేరు వచ్చింది. వీటి లోపల నాడీదండం పూర్వభాగం మార్పు చెంది మెదడుగాను, పరభాగం మార్పు చెంది కశేరు దండంగాను ఏర్పడుతుంది. వీటికి రక్షణ కల్పిస్తూ మెదడును ఆవరించి కపాలం, కశేరు దండాన్ని ఆవరించి కశేరుకాలు కనిపిస్తాయి. ఈ వర్టెబ్రేటా ఉపవర్గంలో రెండు అధివిభాగాలు ఉన్నాయి. అవి ఏ జ్ఞాథ, జ్ఞాథోస్టొమాటా. ఈ ఏ జ్ఞాథ అంటే దవడలు లేని సకశేరుకాల్ని దీంట్లో చేర్చారు. దవడలు ఉన్న సకశేరుకాల్ని జ్ఞాథోస్టొమాటాలో చేర్చారు. ఏ జ్ఞాథాలో ఉండేటువంటి జీవులలో ఒకే నాసికారంధ్రం ఉంటుంది. ఈ ఏ జ్ఞాథాలో రెండు విభాగాలు ఉన్నాయి. అవి ఒకటి యాస్ట్రకోడర్మీ. ఈ యాస్ట్రకోడర్మీ విభాగంలోని జీవులన్నీ కూడా విలుప్త జీవులు. విలుప్త జీవులు అంటే ఏంటి అంటే పూర్వకాలంలో జీవించి ఉండి ప్రస్తుతము అవి అంతరించిపోయినాయి, అంటే ప్రస్తుతం జీవించి లేవు. వీటి శరీరం పైభాగంలో అస్థి ఫలకాలు కనిపిస్తాయి. ఉదాహరణ సెఫెలాస్పిస్. రెండవ విభాగము సైక్లోస్టొమాటా. సైక్లోస్టొమాటా ఈ విభాగానికి చెందిన జీవులు చేపలపైన బాహ్య పరాన్న జీవులుగా జీవిస్తాయి. చూద్దాం ఇప్పుడు. ఇది చేప. ఈ చేప పైన ఇక్కడ అతుక్కొని ఇది బాహ్య పరాన్న జీవిని చూపిస్తుంది, అంటే చేప శరీరం పైన అతుక్కొని నివసిస్తుంది. దీని నోరు గుండ్రంగా ఉండి చూషకంలాగా ఏర్పడుతుంది. ఈ చూషకం సహాయం చేత, ఇది నోటి సహాయం చేత చేప రక్తాన్ని పీల్చుకుంటుంది. కాబట్టి వీటిని శాంగ్వివోరస్ అంటారు. ఉదాహరణ పెట్రోమైజాన్. వీటి లార్వాలని అమ్మోసిటస్ లార్వా అంటారు. మిక్సిన్ అని ఇంకొక ఉదాహరణ. ఈ మిక్సిన్ అన్న జీవులు చనిపోయిన చేపలపైన ఇవి బ్రతుకుతాయి. వీటిని పూతికాహార జీవులుగా పేర్కొంటాం. ఇప్పుడు జ్ఞాథోస్టొమాటో జీవులను చూద్దాం. జ్ఞాథోస్టొమాటా అంటే దవడలు కలిగినటువంటి సకశేరుకాలు. 7 విభాగాలుగా గుర్తించవచ్చు. అవి ప్లాకోడర్మీ, కాన్రిక్థిస్, ఆస్టిక్థిస్, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. ఇవన్నీ కూడా దవడలు కలిగినటువంటి సకశేరుకాలు. ఈ 7 విభాగాల్లో మొదటి 3 విభాగాలు చేపలకు చెందినవి.
మొదటిదైన ప్లాకోడర్మీ ఈ విభాగం లోపల విలుప్తమైన చేపలను చేర్చారు. రెండవ విభాగము కాన్రిక్థిస్. ఈ కాన్రిక్థిస్ విభాగం లోపల మృదులాస్థి చేపలని చేర్చారు. దీన్నే ఇలాస్మోబ్రాంకై అంటాం. అంటే వీటి అస్థిపంజరము మృదులాస్థి చేత ఏర్పడుతుంది. మూడవ విభాగము ఆస్టిక్థిస్. ఈ చేపల యొక్క అస్థిపంజరము అస్థి ఎముకల చేత ఏర్పడుతుంది. నాలుగవ విభాగము ఉభయచరాలు. ఉభయచరాల్లో నీటిలోను మరియు భూమి మీద నివసించేటువంటి జీవులను చేర్చారు. ఉదాహరణకి కప్ప వంటి జీవులని ఉభయచరాల్లో చేర్చారు. ఐదవ విభాగము సరీసృపాలు. సరీసృపాల్లో పాకే జంతువులను చేర్చారు. దీన్నే రెప్టీలియా అంటారు. పాకే జంతువులు అంటే ఉదాహరణకి బల్లులు, తొండల్ని దీంట్లో చేర్చారు. పక్షులు, ఎగరగలిగేటువంటి జీవులని ఏవ్స్ లేదా పక్షుల్లో చేర్చారు. క్షీరదాలు, క్షీరగ్రంథులను కలిగి ఉండి పిల్లలకు పాలిచ్చే జంతువులని క్షీరదాల్లో చేర్చారు. ఇలా జంతువుల లోపల దవడలు కలిగిన సకశేరుకాలని 7 విభాగాలుగా గుర్తించవచ్చు. 1-2 పదాల అర్థాలను చెప్తాను. ఈ 7 విభాగాల లోపల చేపలు మరియు ఉభయచరాలు ఈ జీవులు పిండాభివృద్ధి చెందేటప్పుడు వీటి పిండం లోపల ఉల్బము అన్న పొర ఏర్పడదు. కాబట్టి వీటిని ఉల్బరహితాలు, ఎనామ్నియోట్స్ అంటాం. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అభివృద్ధి చెందేటప్పుడు వాటి పిండం చుట్టూ పిండత్వచాలు ఏర్పడతాయి. కాబట్టి వాటిని యామ్నియోట్స్ అంటారు. తర్వాత చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఈ 5వ విభాగం వరకు ఉన్నటువంటి జీవులన్నీ కూడా శీతల రక్త జంతువులు, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ లేదా పాయిక్లోథర్మ్స్ అంటారు. అంటే ఏంటంటే ఈ జీవులు అవి నివసించే పరిసరాలకు అనుగుణంగా శరీరపు ఉష్ణోగ్రతను మార్చుకుంటాయి. పక్షులు, క్షీరదాలు శరీరపు ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి. కాబట్టి వీటిని స్థిరోష్ణ జీవులు అంటారు. ఈరోజు క్లాస్లో మనము మొదటి 3 విభాగాలైన చేపల యొక్క సామాన్య లక్షణాలు మరియు వర్గీకరణను గురించి తెలుసుకుందాం. ఈ చేపలు మొప్పల ద్వారా శ్వాసక్రియను జరుపుకునే జలచర జీవులు. అంటే ఇవన్నీ కూడా నీటిలో నివసిస్తాయి. చేపలను గురించి చదువుకోవడాన్ని ఇక్థియాలజీ అంటాం. ఈ చేపలు డివోనియన్ కాలంలో ఇవి బాగా అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ కాలాన్ని చేపల స్వర్ణయుగంగా పేర్కొంటాం. చేపలు మొట్టమొదటిసారిగా దవడలు కలిగిన సకశేరుకాలు. వీటి సామాన్య లక్షణాలను పరిశీలిస్తే చేపలు నీటిలో నివసిస్తాయి. ఇవి శీతల రక్త జంతువులు. అంటే వీటి శరీరపు ఉష్ణోగ్రత బయటి వాతావరణాన్ని ఉష్ణోగ్రతకు అనుగుణంగా కొద్దిగా మార్పు చెందుతూ ఉంటుంది. చేపల శరీరాన్ని పరిశీలించినట్టయితే కదురు ఆకారంలో ఉంటుంది. కదురు ఆకారం అంటే మధ్య భాగంలో లావుగా ఉండి కొనలు ఇట్లా అంటే పూర్వాంతం పరాంతం సన్నగా ఉన్నట్టయితే దీన్ని కదురు ఆకారం అంటాం. తర్వాత వీటి శరీరపు పైభాగంలో బాహ్య అస్థిపంజరము అంటే చర్మం పైభాగంలో పొలుసులుంటాయి. ఈ పొలుసులన్నీ మధ్యస్త్వచం చేత ఏర్పరచబడి ఉంటాయి. చేపల లోపల మొప్పలు, ఇక్కడ గ్రసని భాగం లోపల మొప్పలుంటాయి. ఈ మొప్పలు శ్వాసక్రియను జరుపుతాయి. చేపలు నీళ్ళలో నివసిస్తాయి కాబట్టి మనలాగా వాటికి ఊపిరితిత్తులుండి గాలిని పీల్చుకోలేవు. ఇవి నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని గ్రహించాలి. అందుకోసమని వీటికి శ్వాసావయవాలు మొప్పలు. ఈ భాగంలో గ్రసని భాగంలో ఊపర్క్యులం కింద మొప్పలుంటాయి. తర్వాత చేపల శరీరం అంతా శ్లేష్మ గ్రంథులను కలిగి ఉంటుంది. ఈ శ్లేష్మ గ్రంథులు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఈ శ్లేష్మము చేపలని ఇది నీటిలో ఘర్షణ నుండి కాపాడుతుంది. చేపలలో వాజాలు ఉంటాయి. ఇవి వాజాలు. ఈ వాజాలు ఇవి కదలికకు ఉపయోగపడతాయి. పుచ్చవాజము తోక భాగంలో ఉండేదాన్ని వాజము అంటారు. ఈ పుచ్చవాజము ఇది చుక్కాణిలాగా పనిచేస్తుంది. మిగతా లక్షణాలను పరిశీలిస్తే చేపల లోపల నాసికా రంధ్రాలు ఉంటాయి. కానీ ఈ నాసికా రంధ్రాలు గ్రసనిలోకి తెరుచుకోవు. దీంట్లో వాయుకోశ చేపల్లో మాత్రమే ఇవి గ్రసనలోకి తెరుచుకుంటాయి.
తర్వాత వీటి లోపలి చెవి మాత్రమే ఉంటుంది. చేపల లోపల బాహ్య చెవి, వెలుపలి చెవి, మధ్య చెవి ఉండవు. లోపలి చెవిలో 3 అర్ధచంద్రాకారపు కుళ్యలు ఉంటాయి. వీటి శరీరపు పైభాగంలో పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలుండి ఇవి పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు నీటిలో వచ్చే మార్పులను గ్రహిస్తాయి. జీర్ణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండి ఇది పాయువుతో కానీ లేదా అవస్కరంతో కానీ అంతమొందుతుంది. చేపల్లో ఉండేటువంటి గుండెను శిరాహృదయం అంటారు. శిరాహృదయము అంటే ఏంటి అంటే గుండె లోపల 2 గదులు ఉంటాయి. ఒకటి కర్ణిక, ఒక జఠరిక ఉంటుంది. అయితే చేపల లోపల రక్తం శరీరపు అన్ని భాగాల నుండి గుండెకు చేర్చబడుతుంది. ఈ రక్తం మలిన రక్తం. గుండె నుండి ఈ రక్తం మొప్పలను చేరుతుంది. అక్కడ శుభ్రపరచబడి అక్కడ నుండి ఇది తిరిగి గుండెను చేరదు. శరీరంలోని వివిధ అవయవాలకు పంపిణీ చేయబడుతుంది. అంటే గుండె లోపల మలిన రక్తం ప్రవహిస్తుంది, మంచి రక్తం ప్రవహించదు. కాబట్టి ఈ హృదయాన్ని శిరాహృదయము అంటారు. చేపలలో ఏక ప్రసరణం కనిపిస్తుంది, సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. వీటి వృక్కాలను పరిశీలించినట్టయితే చేపల లోపల మధ్య వృక్కాల చేత మూత్రపిండం ఏర్పడుతుంది. చేపలు అమెనోటెలిక్ జీవులు. అంటే వీటి లోపల విసర్జక పదార్థం అమ్మోనియా రూపంలో ఉంటుంది. కానీ చేపల్లో ఉండేటువంటి మృదులాస్థి చేపలు మాత్రము యూరియా రూపంలో విసర్జక పదార్థాన్ని బయటికి విసర్జిస్తాయి. వాటిని యూరియోటెలిక్ జీవులు అంటారు. మెదడు నుండి 10 జతల కపాలనాడులు ఏర్పడతాయి. అస్థిపంజరాన్ని పరిశీలిస్తే చేపల యొక్క అస్థిపంజరము మృదులాస్థి చేత కానీ లేదా అస్థి చేత కానీ ఏర్పడుతుంది. వీటిలో పుర్రె మొదటి వెన్నుపూస మీద ఇమిడి ఉండడం కోసం అనుకపాల కందాలు ఉంటాయి. ఈ అనుకపాల కందాలు 1 కానీ లేదా 2 కానీ ఉంటాయి చేపల్లో. ఇవి అండోత్పాదకాలు, అంటే చేపలు గుడ్లు పెడతాయి కాబట్టి వీటిని అండోత్పాదకాలు అంటారు. ఈ గుడ్డు అభివృద్ధి చెందేటప్పుడు పిండత్వచాలు ఏర్పడవు కాబట్టి వీటిని అనామ్నియోట్స్ అంటారు, ఉల్బరహితాలు అంటారు. ఇవి చేపల యొక్క సామాన్య లక్షణాలు. చేపల యొక్క వర్గీకరణను పరిశీలిద్దాం. ఈ చేపల యొక్క వర్గీకరణను చూసినట్టయితే 3 విభాగాల్లో చేపలను చేర్చారు. జ్ఞాథోస్టమాటా అంటే దవడలు కలిగిన సకశేరుకాల అధి విభాగంలో మొదటి 3 విభాగాలు చేపలు. దాంట్లో మొట్టమొదటి విభాగము ప్లాకోడర్మీ. ప్లాకోడర్మీ విభాగంలోని జీవులన్నీ కూడా విలుప్త జీవులు. అంటే ఈ జీవులు పూర్వకాలంలో జీవించి పూర్తిగా అంతరించిపోయినాయి. విలుప్తమైనటువంటి చేపలనన్నింటినీ ప్లాకోడర్మీ విభాగంలో చేర్చారు. ఉదాహరణ క్లైమేషియస్ మరియు డిప్లోకాలస్. రెండవ విభాగము కాన్రిక్టిస్ లేదా ఇలాస్మోబ్రాంకై. ఈ చేపల యొక్క అస్థిపంజరము మృదులాస్థి చేత ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా సముద్ర జీవులు. శరీరం పైన ప్లకాయిడ్ పులుసుల చేత కప్పబడి ఉంటుంది. ఈ చేపల యొక్క నోరు అర్ధచంద్రాకారంలో ఉండి ఇది ఉదరతలంలో ఉంటుంది. తర్వాత వీటి ఆహారనాళంలో సర్పిలాకార కవాటం ఉంటుంది. నోటిలో దంతాలు ఎనామిల్ చేత కప్పబడి ఉంటాయి. ఈ జీవుల యొక్క రక్తాన్ని పరిశీలించినట్టయితే రక్తంలో యూరియా ఉంటుంది. ఎందుకంటే ఇవి సముద్రంలో నివసిస్తాయి. సముద్రం యొక్క నీటి గాఢతకి శరీరపు ద్రవాల గాఢత సరిపోవాలి. కాబట్టి ఆ గాఢతని సరిపోయేటట్టు చూసుకోవడం కోసం రక్తంలో ఇవి కొంత యూరియాని కరిగించుకుంటాయి. తర్వాత ఈ జీవుల లోపల మొప్ప చీలికలు ఓపెన్గా ఉంటాయి, అంటే బాహ్యంగా తెరుచుకొని ఉంటాయి. వీటిలో ఈ మొప్ప చీలికలను ఆవరించి ఉపరికిలమన్న నిర్మాణం ఉండదు. ఈ జీవుల లోపల ఫలదీకరణ అంతర్గతంగా జరుగుతుంది. మగజీవుల లోపల శ్రోణివాజాలుండి ఈ శ్రోణివాజాలు ఇవి సంపర్క కంటకాలని కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. మొట్టమొదటిది రైనోడాన్. దీన్నే రింకోడాన్ అని కూడా అంటాం. ఈ రింకోడాన్ని తిమింగళపు సొర అంటారు. ఇది అన్నింటికంటే పెద్ద చేప. చేపల లోపల
25,000 జాతులున్నాయి. వీటిలో అన్నింటికంటే పెద్ద చేప తిమింగళపు చేప, రైనోడాన్, స్కోలియోడాన్. దీన్నే డాగ్ ఫిష్ అంటారు. ఈ స్కోలియోడాన్ ఈ షార్క్ చేపల లోపల ఇది అతి చిన్న చేప. దీన్ని ప్రయోగశాలల లోపల, లాబొరేటరీస్ లోపల ప్రయోగాలు జరపడం కోసం ఉపయోగిస్తాం ఈ చేపని. స్టీగోస్టోమ్ టైగర్ చేప. దీని శరీరపు పైభాగంలో టైగర్కు ఉన్నట్టుగా గీతలు ఉండడం వల్ల దీన్ని టైగర్ చేపగా పేర్కొంటారు. ప్రిస్టిస్ ఇది రంపపు చేప. ఈ చేప యొక్క ముట్టె పూర్వభాగంలో విస్తరించి సన్నగా పొడవుగా రంపపు అంచులను కలిగి ఉంటుంది. ఈ రంపపు అంచులు దీనికి రక్షణ కలిగిస్తాయి మరియు ఆహారపు సేకరణకు ఇది ఉపయోగించుకుంటుంది. స్పిర్నా దీన్ని సుత్తి తల చేప అంటాం. ఇది సుత్తి ఆకారంలో ఉంది. దీనిలో కళ్ళు ఈ చివరన ఒకటి, ఈ చివరన ఒకటి ఉంటుంది. ఖైమెరా దీన్ని దయ్యపు చేపలు అంటారు. ఇవి సముద్రంలో లోతైన తలంలో నివసిస్తాయి ఈ చేపలు. మైలియోబ్యాటిస్ దీన్ని ఈగిల్ రే అంటారు. టార్పెడో ఈ చేపని విద్యుత్ రే అంటాం. ఈ చేప లోపల కండరాలు మార్పు చెంది విద్యుత్ పరికరంగా మార్పు చెందుతాయి. ఇది విద్యుత్ ప్రసరింపజేస్తుంది నీళ్ల లోపల. ఏవైనా శత్రుజీవులు దీన్ని సమీపించినట్టయితే కరెంట్ షాక్ కొడతాయి. షాక్ తగలగానే ఏమైతే వదిలిపెడతాయి. రైనోబ్యాటిస్ దీన్ని గిటార్ చేప అంటారు. ఇది గిటార్ ఆకారంలో ఉండడం వల్ల దీన్ని గిటార్ చేపగా పేర్కొంటాం. ఇప్పుడు చేపలలో 3వ విభాగాన్ని చూద్దాం. ఆస్టిక్టిస్ విభాగంలోని చేపలలో శరీరాన్ని ఆవరించి గెనాయిడ్ లేదా సైక్లాయిడ్ పొలుసులు ఉంటాయి. ఈ చేపలు ఇవి మంచినీటిలో నివసిస్తాయి మరియు సముద్రంలో కూడా నివసిస్తాయి. వీటిలో మొప్ప చీలికలను ఆవరించి సాధారణంగా 4 జతల మొప్ప చీలికలుండి వాటిని ఆవరించి ఉపరికులం అన్న నిర్మాణం ఉంటుంది. ఈ ఆస్టిక్టిస్ చేపలలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి. ఒకటి క్రాసోప్టెరిజియై, 2 యాక్టినోప్టెరిజియై. ఈ క్రాసోప్టెరిజియై ఉపవిభాగంలోని చేపలలో వాజాలు తమ్మెల రూపంలో ఉంటాయి. మందంగా, లావుగా, మాంసాయుతంగా తమ్మెల రూపంలో ఉన్న వాజాలనివి కలిగి ఉంటాయి. యాక్టినోప్టెరిజియై ఉపవిభాగంలోని చేపల లోపల వాజాలు కిరణాల రూపంలో ఉంటాయి. అంటే ఇవి సన్నగా పొడవుగా రేఖల రూపంలో ఉంటాయి. క్రాసోప్టెరిజియైలో వాయుకోశాలను కలిగి ఉండి తమ్మెల రూపంలో వాజాలు ఉంటాయి. దీనిలో 2 క్రమాలు ఉన్నాయి. ఒకటి రిపిడిస్టియా, 2 డిప్నాయ్. రిపిడిస్టియా క్రమాన్ని చూసినట్టయితే ఈ క్రమంలో ప్రస్తుతము ఒకే ఒక జీవి బ్రతికి ఉన్నది. అది లాటిమేరియా చాలమ్నే. ఈ లాటిమేరియా అన్న జీవిని సజీవ శిలాజంగా పేర్కొంటాం. లివింగ్ ఫాసిల్ అంటారు. సజీవ శిలాజం అంటే ఏంటి అంటే ఎన్నో వేల సంవత్సరాల నుండి ఏమాత్రం మార్పు చెందకుండా జీవి లోపల జీవ పరిణామం చెందకుండా అవే లక్షణాలను కలిగి ఉన్నట్టయితే ఆ జీవులను సజీవ శిలాజాలు అంటాం. ఈ చేపని మొట్టమొదటిసారిగా ఆఫ్రికా తీర ప్రాంతంలో, మెడాగాస్కర్ తీర ప్రాంతంలో మిస్ లాటిమర్ అన్న శాస్త్రవేత్త గుర్తించారు. కాబట్టి ఆమె పేరు మీదుగా దీన్ని లాటిమేరియా చాలమ్నే అని అంటారు. 2వ క్రమము డిప్నాయ్. ఈ చేపలని ఊపిరితిత్తి చేపలు అంటారు. ఈ ఊపిరితిత్తి చేపలు ఉదాహరణ నియోసెరటోడస్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, లెపిడోసైరన్ దక్షిణ అమెరికాలో ఉంటుంది, ప్రోటాప్టెరిస్ దక్షిణాఫ్రికాలో ఉంటుంది. ఈ చేపలు ఏంటి అంటే డిప్నాయ్ చేపలన్నీ కూడా మొప్పల చేత శ్వాసక్రియను జరుపుకుంటాయి. కానీ ఈ ఊపిరితిత్తి చేపలు మాత్రం వాయుకోశాలను కలిగి ఉండి ఇవి నీటి నుండి బయటికి వచ్చినా కానీ శ్వాసక్రియను జరుపుకోగలుగుతాయి, వాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి. కాబట్టి వీటిని ఊపిరితిత్తి చేపలు, లంగ్ ఫిషెస్ అంటున్నాం. ఈ చేపలు విచ్ఛిన్న విస్తరణను చూపిస్తాయి. విచ్ఛిన్న విస్తరణ అంటే ఏంటి అంటే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఇవి లభ్యం కావు. ఏవో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఉదాహరణకి నియోసెరటోడస్ అన్న ఈ చేప ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటుంది. అలాగే లెపిడోసైరన్ దక్షిణ అమెరికాలో ఉంది. వీటిని పోలినటువంటి ఇంకొక చేప
ప్రోటాప్టెరిస్ దక్షిణ ఆఫ్రికాలో ఉంది. మిగతా ప్రాంతాల్లో ఇవి లభ్యం కావట్లేదు. నాసికా రంధ్రాలు వీటిలో ఉండి ఇవి గ్రసనిలోకి తెరుచుకుంటాయి. ఇవి వాయుకోశాలను కలిగి ఉండి వాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఈ డిప్నాయ్ చేపలని ఉభయచరాల మేనమామలుగా రోమర్ అన్న శాస్త్రవేత్త పేర్కొన్నారు. అంటే జలశ్వాసక్రియ నుండి జీవులు వాయు శ్వాసక్రియకు అవి మార్పు చెందే తరుణంలో ఈ డిప్నాయ్ చేపల వంటి మధ్య రకమైన చేపలు ఉండి వీటి నుండి ఉభయచరాలు ఏర్పడ్డాయని భావించారు. ఇప్పుడు రెండవ ఉపవిభాగాన్ని చూద్దాం. ఇది యాక్టినోప్టెరిజియై. ఈ యాక్టినోప్టెరిజియై అన్న ఉపవిభాగంలో కిరణ రూపంలో వాజాలుంటాయి. తర్వాత ఈ చేపలు 3 క్రమాల్లో ఉన్నాయి. అవి కాన్రాస్టియై, హోలాస్టియై, టీలియోస్టియై. కాన్రాస్టియైకి ఉదాహరణ ఎస్సిపెన్సర్. అంటే ఈ చేపల లోపల నోరు పెద్దదిగా ఉంటుంది. తర్వాత వీటి లోపల విషమపుచ్చవాజం ఉంటుంది. వాజము అంటే తోక వద్ద ఉన్నటువంటి వాజము విషమపుచ్చవాజం. హోలాస్టియై అన్న చేపల లోపల ఇది నోరు చిన్నదిగా ఉండి విషమపుచ్చవాజాన్ని కలిగి ఉంటుంది. టీలియోస్టియై అన్న చేపలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. ఇది హిప్పోక్యాంపస్ అంటే నీటి గుర్రం. సముద్రంలో నివసిస్తూ ఇది నిలువుగా ప్రయాణం చేస్తుంది. వీటిలో శ్రోణివాజాలు కలిసిపోయి ఇది శిశుకోశాన్ని ఏర్పరుస్తాయి. రెండవ చేప ఎగిరే చేప, ఎగ్జోసీటస్ అంటారు. దీని లోపల పృష్ఠవాజము మార్పు చెంది ఇది ఎగరడానికి పారాచూట్ లాగా పనికొస్తుంది. ఈ చేపలు నీటిలో కొంత దూరం వరకు ఎగరగలుగుతాయి. మూడవది సైనాప్టెరా. దీన్ని బల్లపరుపు చేప అంటాం. సైనాప్టెరా లోపల 2 కళ్ళు ఒకే తలంలో ఉంటాయి. నాలుగవది ఈల్. ఈల్ అన్న ఈ చేప ఇది కెటెడ్రోమస్ వలసని చూపిస్తుంది. ఈరోజు క్లాస్లో మనము కార్డేటా వర్గాన్ని మరియు చేపల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం.